వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు సంఖ్యా విశారద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సో కిరణ్ నెహ్రూ గారి ఫ్యామిలీ గురించి ప్రత్యేకించి న్యూమరాలజీ పరంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 గాను అండ్ దేశంలో కూడా న్యూమరాలజీకి సంబంధించినటువంటి ఏదున్నా సరే ఆ నెహ్రూ గారు గతంలోనే నేమ్ కరెక్షన్స్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి కూడా ఇవ్వడం జరిగింది. సో అదే వారసత్వాన్ని డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అయితే పేర్లు పెట్టే విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఫార్ములా ఫాలో అవుతూ ఉంటారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కనుక పేర్లు పెట్టించుకోవాలి అనుకున్నట్టుంటారు ఎవరైతే ఉంటారో. సో జనరల్గా కాల్స్ చేస్తూ ఉంటారు. సో లైవ్ కాల్ని ఈరోజు మనం తీసుకుందాము. ఆయన నేమ్ కరెక్షన్స్తో పాటు కొన్ని జాగ్రత్తలు వహించాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. అవన్నీ డీటెయిల్గా మీరు ఈ వీడియోలో వినొచ్చు. అండ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉంటారు. సో ఈ పేరు పెట్టుకోండి, ఒక మంచి నెంబర్లో పేరు పెట్టుకోండి అని చెప్పి చెప్తూ ఉంటారు. చాలామంది నేమ్ కరెక్షన్ చేయించుకొని అంటే ఈవెన్ ఫారెన్ నుంచి కూడా కాల్ చేసి కనుక్కొని రైట్ నేమ్ని సెట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు పెద్ద పెద్ద ప్రొఫెషన్లో కూడా సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఈరోజు మనం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి ప్రోగ్రాంలో కొన్ని లైవ్ కాల్స్ తీసుకుందాము. ఆల్రెడీ కాల్ చేసేటువంటి వాళ్ళు, సో వాళ్ళతోనే మాట్లాడదాము. నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. రెడీగా ఉన్నారు సార్? అంటే కాల్స్ తీసుకుందాము. ఎందుకంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ దగ్గర నుంచి కూడా చూసుకున్నాం మనం. డెఫినెట్గా మీ దగ్గరకు వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ ఇండస్ట్రీ పీపుల్ని మనం చాలామందిని చూసాం. అయితే లైవ్లోనే కొంతమంది తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కాల్ తీసుకుందాం. సో ఒక కాల్ చేద్దామండి. కాల్ తీసుకుందాము. ఆల్రెడీ మనకు వచ్చినటువంటి కాల్సే, కాల్ తీసుకుందాము. హలో. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు? సార్ నా పేరు రమేష్ సార్. రమేష్ గారండి? రమేష్ సార్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 28 జూలై 1985 సార్. 1985 అండి. ఎలా ఉంది ఏంది కొంచెం కనుక్కోవాలి సార్. ఒక్క నిమిషం అండి, కిరణ్ నెహ్రూ గారు క్యాలిక్యులేట్ చేస్తున్నారు డేట్ ఆఫ్ బర్త్. రమేష్ గారు నమస్తే సార్. 28 జూలై 1985 సార్. 28 పుట్టడం ఒక గొప్ప అదృష్టం. ఓకే. సో మెజారిటీ ఆఫ్ ద స్టార్స్ ఆర్ బోర్న్ ఆన్ 28. 2 చంద్రుడు 8 శనీశ్వరుడు కలయిక అద్భుతం. 2 + 8 = 1. బిల్ గేట్స్ ప్రపంచ ధనపడుతూ 28 అక్టోబర్. 28 డిసెంబర్ రతన్ టాటా. 28 డిసెంబర్ ధీరుభాయ్ అంబానీ. 28 హీరో ధనుష్. సో 28 హీరోయిన్ సమంత. మన అన్న ఎన్టీ రామారావు గారు లెజెండ్. 28 మే. పివి నరసింహారావు గారు 28 జూన్. సో 28లో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా లెజెండ్స్ సార్. ఓకే. సో ఎందుకంటే వీళ్ళు సూర్య ప్రభావం. 2 + 8 = 1. లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. ఇండిపెండెంట్ గా ఉంటారు. సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటారు. ఎక్కడైనా వేరే వాళ్ళ కింద పని చేయాలని కోరుకోరు, ఇష్టపడరు. ఇక్కడ ఏమైనా డిఫెక్ట్ 28లో పుట్టారు. 1. రమేష్ పేర్లేమో లెటర్స్ ఏమో 6 లెటర్స్. ఓకే. ఒక అడుగు ముందుకి 6 అడుగులు వెనక్కి. రమేష్ గారు సార్ సార్ చెప్పండి సార్. సార్ మీ పేరులో 1-6 ఎఫెక్ట్ ఉంది సార్. మీ పేరులో 1-6 ఎఫెక్ట్ ఉందంటండి. దీనివల్ల లైఫ్ లో ఒక అడుగు ముందుకు వేస్తే 6 వెనక్కి. కోపం ఎక్కువ, డబ్బు ఖర్చు ఎక్కువ, ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ ఉంటుంది. మీకు ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ, డబ్బు ఖర్చు ఎక్కువ ఉంటుందని చెప్పేసి అన్నారు. కరెక్ట్. అవును అవును కరెక్టే సార్. ఓకే. ఆయన పుట్టిన 28/1 సార్. బర్త్ మంత్ ఇయర్ కొడితే 4 వస్తుంది. ఓకే. ఇతని పేరు కానీ 7 అక్షరాల్లో ఉంటే, 7 అక్షరాల్లో మన ప్రభాస్. 7 సముద్రాలు దాటింది. చాలా సంవత్సరాల క్రితం కూడా ప్రభాస్ సినిమాలో ఆడవని ఒక టాపిక్ వస్తే కూడా మనం సాలార్ గురించి చేసాం. అవును, పెద్ద హిట్ అవుతుంది. అవునవును. సో సాలార్ లో 5 లెటర్స్ సూపర్ హిట్. కల్కిలో 5 లెటర్స్ సూపర్ డూపర్ హిట్. సో ప్రభాస్ కి 5 ఎందుకంటే ఆయన 23 పుట్టారు. ఓకే. ఆయన బర్త్ మంత్ ఇయర్ కొడితే మళ్ళీ 5/5 ఆయన. సో 5 లెటర్స్ లో కానీ ప్రభాస్ సినిమాకి టైటిల్స్ పెట్టుకోగలిగితే అవి మామూలు బ్లాక్ బస్టర్స్ కాదు, ఫ్యాన్స్ కి పండగే. సో ఇక్కడ ఏమంటే 28న పుట్టిన ఇతను పేర్లో 6 అక్షరాలు పెట్టుకోవడం వల్ల లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్, హెల్త్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇతని పేరు 7 అక్షరాల్లో పెట్టుకుంటే ప్రభాస్, 7 అక్షరాలు కోల్గేట్, 7 అక్షరాలు థమ్స్ అప్, సామ్సంగ్, హుండాయ్, కజారియా, అలా 7 లెటర్స్ అదే. సో రమేష్ గారిని వీలైతే మణికొండలో అపాయింట్మెంట్ తీసుకుంటే
ఒక 3 hours కష్టపడి బ్రహ్మాండంగా సెట్ చేసుకుందాం. రమేష్ గారు, మీరు మణికొండ అపాయింట్మెంట్ తీసుకోగలుగుతారా? అంటే మీ పేరు బలాన్ని బట్టి తీసుకుంటారా? తీసుకుంటాను సార్. చాలా ఇబ్బందులు ఉన్నా సార్, కరెక్టే చెప్పారు. ఓకే సార్, అది ఫోన్ నంబర్ చూసి నేను మొత్తం మాట్లాడి ఆ అపాయింట్మెంట్ తీసుకుంటాను సార్ కంపల్సరీ. చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రమేష్ గారు. సార్, జనరల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. సార్ రమేష్ అంటే అందరికీ ఒకేలానే ఉంటుందా? ఎలా అంటే రమేష్ పేరులో 6 అక్షరాలకి 28 నంబర్, 28 మళ్ళా మంచి నంబరు. 28 ముందుకు పోవాలని చూస్తుంది. 28 అంటే 2 + 8 1. సూర్యుడు, అక్షరాలు 6 శుక్రుడు. సో 1కి 6 పడదు కాబట్టి వీళ్ళ లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్ గారు అద్భుతంగా ఉంటే దోషాలు తగ్గుతాయి. ఓకే, అంటే ఏ రమేష్ కన్నా నెగిటివ్ సేమే డేట్ ఆఫ్ బర్త్ ఏదైనప్పటికీ. బట్ 23న పుట్టారు లేదా 14న పుట్టారు, అక్కడేమంటే పుట్టుకలో దేవుడు 100 కోట్లు 200 కోట్లు ఇచ్చినట్టు. ఈ పేరులో వచ్చేసి ఒక 50 లక్షల నెగిటివ్ ఉంటే కూడా ఓవర్కమ్ అయిపోతారు. బట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా 13న పుట్టారు లేదా 22న పుట్టారు లేదా 31న పుట్టారు 17న పుట్టారు, ఇలా రాహు శని కలయికలో పుట్టినప్పుడు ఈ దోషాలు ఇంకా ఎక్కువ అయిపోతాయి. అంటే ఆల్రెడీ అప్పు ఉన్నవాడి మీద ఇంకా అప్పులేసినట్టు. సో రమేష్ పేరులో దోషాలు అందరికి సేమ్. డేట్ ఆఫ్ బర్త్ బట్టి అది ఎక్కువ దోషమా తక్కువ దోషమా అది డిపెండ్ అవుతుంది. ఓకే, అంటే ఇదంతా నంబర్ గేమ్ సార్. డేట్ ఆఫ్ బర్త్ అవునవును, అర్థమైందండి. సో చాలా మంది అండి అంటే ఇలా లైవ్లోకి వద్దాము అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే ప్రాసెస్ ఏంటి? కాంటాక్ట్ నెంబర్స్ ఏంటి? పేరులో ఏముందో కూడా క్లియర్గా అంటే వాట్సాప్ చేయమంటున్నాం స్క్రీన్ నంబర్స్కి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, అసలు అపాయింట్మెంట్ అవసరం ఉందా లేదా కూడా స్క్రీన్ చేసేస్తున్నాం. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్స్. నేనైతే 2 నంబర్స్ చెప్తాను. 9121685513 9121685513. సెకండ్ నంబర్ 9966000317 9966000317. ఈ నంబర్లకి వాట్సాప్ నంబర్లకి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే మీ పేరులో నంబర్స్ బాగున్నాయా లేదా మీకు క్లియర్గా వాయిస్ ఇస్తాను. వితిన్ 24 hours. పేరు బాగున్నోళ్ళు మీరు లక్కీ, మీకు ఎలాంటి గైడెన్స్ అక్కర్లేదు. బాగలేని వాళ్ళు డైరెక్ట్గా కలవాలంటే నన్ను మణికొండలో కలవచ్చు, పిజ్జా హట్ బిల్డింగ్ 5th floor. నేరుగా కలవలేని వాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకుంటే మీరు ఆన్లైన్లో ఫీజు పే చేస్తే వితిన్ 24 hours మీకు న్యూమరాలజీ షీట్ రావడం, స్పెల్లింగ్ ఎలా మలుచుకోవాలి, ఎలా కరెక్షన్ ఉండాలి, లక్కీ నంబర్ ఏంటి, లక్కీ కలర్ ఏంటి, లక్కీ స్టోన్స్ ఏంటి, సంతకం యాజ్ పర్ గ్రఫాలజీ ఎలా చేయాలి, ఇవన్నీ మీకు క్లియర్గా చెప్తాను. సో ఇది 1 visit విల్ చేంజ్ యువర్ లైఫ్. మీ పేరులో నేను మార్చే ఒక అక్షరం మీకు జీవితాంతం ఒక మంచి వెలుగుని, విజయాన్ని, ఆరోగ్యాన్ని అండ్ లాంగ్ లైఫ్ స్పాన్ ఇస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. కాబట్టి MBBS చేసి కూడా ఆ ప్రొఫెషన్ని పక్కన పెట్టి ఈ న్యూమరాలజీని ప్రొఫెషన్గా తీసుకోవడం జరిగింది. ఎస్, ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దగ్గర వరకు వాళ్ళ నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటు సెలబ్రిటీస్ ఉన్నారు, డాక్టర్ ప్రొఫెషన్లో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, సో పొలిటీషియన్స్ ఉన్నారు. ఒక్కొక్క ప్రొఫెషన్ అనే చెప్పలేము. అందులోనూ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఏ రకంగా చూసుకున్నా కూడా రైట్ నేమ్ పెడతారని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. ఈవెన్ ఫారెన్ నుంచి కూడా రైట్ నేమ్ కోసం చెప్పేసి సజెషన్స్ అడుగుతూ ఉంటారు. ఒకవేళ మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవ్రీ సండే మణికొండలో జరుగుతుంది. అక్కడ మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.